రామ్ మందిరానికి ఇప్పుడు 1800 కోట్లతో అది అక్కడ కన్స్ట్రక్షన్ అవుతే చేస్తున్నారు. కానీ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ కూడా ఏంటంటే ఒక జనవరిలో మాత్రమే ఆల్మోస్ట్ 50,000 crores బిజినెస్ అనేది మనకి అక్కడ ఇట్స్ హ్యాపెనింగ్ అక్రాస్ ద కంట్రీ. అది ఎట్లా అవుతుందంటే ఇప్పుడు ఒక ఆ గుడికి సంబంధించినటువంటి రకరకాల అక్కడ అక్రాస్ ఇండియా ఆ మూర్తికి సంబంధించినటువంటి ఫిగరీన్స్ అవన్నీ కూడా తయారవటాలు, లేకపోతే ఆర్నమెంట్స్ లాంటివి తయారవుతాయి. అబ్సల్యూట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు, కోయంబత్తూర్ ఇషా ఫౌండేషన్ ఉంది. కోయంబత్తూర్ ఇషా ఫౌండేషన్ ఆదియోగి పెట్టిన తర్వాత అదే ఆదియోగి ఇప్పుడు మనకి రిషికేశ్లోను, ఢిల్లీలోను అక్కడ రకరకాల షాప్స్ దొరుకుతున్నాయి. సో ఈవెన్ దో ఆదియోగి అనేది ఉన్నది కోయంబత్తూరులో అయినా కూడా మనకు అది కనబడేది రిషికేష్, హరిద్వార్ ఈ ఏరియాల దాకా కనబడుతున్నాయి అది. సో ఇట్లా 50,000 crores ఆఫ్ బిజినెస్ ఇది. అది కూడా టెంపుల్ రెవెన్యూ కాదు. సో ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ మనం విశ్వనాథ్ మందిర్ చూసినా కూడా కాశీ విశ్వనాథ్ మందిర్కి మనకి ఆల్మోస్ట్ 900 crores అది ఆ కారిడోర్ మాత్రం 900 crores అయింది. ఇప్పుడు లాస్ట్ 2 yearsలో మనకి పర్ ఇయర్ ఆన్ అన్ యావరేజ్ అట్లీస్ట్ 100 crores తయారవుతుంది. 100 crores టెంపుల్ రెవెన్యూస్. ఇది టెంపుల్ రెవెన్యూ మాత్రమే. మళ్ళీ సొసైటీలో ఉన్న బిజినెస్ వేరే విషయం, అది సెపరేట్. కరెక్ట్, అది సెపరేట్. సో ప్యూర్లీ టెంపుల్ రెవెన్యూనే 100 crores. అంటే 9 to 10 yearsలో అది కన్స్ట్రక్షన్ పెట్టిన కాస్ట్ అంతా టెంపుల్ మళ్ళీ గెయిన్ చేసేసింది. సో ఇప్పుడు మనకి ఇట్లా అయోధ్యలో 1,800 crores పెడితే దానికి ఎంత ఫాస్ట్గా టర్న్ ఓవర్ వస్తుంది, ఎంత టర్న్ ఓవర్ వస్తుంది అనేది వీల్ హ్యావ్ టు సీ. కానీ సింపుల్ మనకి దగ్గరకున్న ఎగ్జాంపుల్ యాదాద్రి చూసినా కూడా ఒక 2,000 కోట్లు పెట్టారు అక్కడ కూడా వీఆర్ యాక్చువల్లీ హిట్టింగ్. అక్కడ కూడా మనం ఆల్మోస్ట్ అంటే వీఆర్ గెటింగ్ ఓవర్ 170 crores వచ్చింది మనకి లాస్ట్ ఇయర్. ఇంతకు ముందర అది అబౌట్ 60-70 crores వచ్చేది. ఇప్పుడు 170 crores రెవెన్యూ మనకి లాస్ట్ ఇయర్ వచ్చింది, పెరిగింది. ఇట్స్ ఇంక్రీజ్డ్ అలాట్. సో అదే కాకుండా మీరు అక్కడ చూస్తే దిస్ ఇస్ ఓన్లీ టెంపుల్ రెవెన్యూ. మళ్ళీ అది గుర్తుపెట్టుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని జరిగేటువంటి బిజినెస్ వేరే ఉంటుంది. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఒకళ్ళు ఎవరైనా టూరిస్ట్ అని వాళ్ళు వెళ్ళినా, లేకపోతే భక్తులు ఎవరైనా వెళ్ళినా కూడా వాళ్ళకి స్టే కోసం, అకామిడేషన్ కోసం, ఫుడ్ కోసం ఇవన్నీ అవుతాయి. మళ్ళీ అక్కడ లోకల్ అక్కడ మీకు టూరిజం ఇండస్ట్రీ పెరుగుతుంది. సో అందుకని ఇవన్నీ కూడా మనం కన్సిడరేషన్లో తీసుకోవాలి. సో ఎవరైనా ఇప్పుడు మనకి స్కూల్ అయినా లేకపోతే హాస్పిటల్ అయినా, అంటే హాస్పిటల్ అనే దానికి లాబీ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ హాస్పిటల్లో కూడా జనరల్గా ఏంటంటే దగ్గర ప్రాంతాల వాళ్ళు వస్తారు. హాస్పిటల్ ఎకానమీ అది వేరే రకమైన ఎకానమీ. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ అ హాస్పిటల్. కానీ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏమొస్తుందంటే మీకు హాస్పిటల్ అనేది అదే సైట్లో కావాలా? సో ఇప్పుడు ఎవరన్నా ఈ ప్రపోజిషన్ పెట్టారనుకోండి, ఇక్కడ కలెక్ట్ అయిన డొనేషన్స్ నుంచి హాస్పిటల్కి ఇస్తాము, లేకపోతే ఇక్కడ మాకు లోకల్గా వైద్యశాలను పెట్టుకుంటామంటే ఆర్ యూ యాక్సెప్టింగ్ ఇట్? అది జనరల్గా యాక్సెప్ట్ చేయరు. మళ్ళీ వాళ్ళు ఏమంటే అట్లా కాదు, ఇక్కడ ఉంటే హాస్పిటలే ఉండాలంటారు. సో మళ్ళీ ఇంతకు ముందర డిస్ప్యూటెడ్ సైట్ ముందర, డిమాలిషన్ ముందర అప్పుడు ఎవరు ప్రపోజ్ చేయలేదు. అప్పుడు కూడా కోర్టు కేసులు నడుస్తూనే ఉన్నాయి, సివిలైజేషన్ బ్యాటిల్స్ అవుతూనే ఉన్నాయి, కోర్టు కేసులు నడుస్తూనే ఉన్నాయి. అప్పుడు ఎవరు అనలా సరే ఈ మస్జిద్ బదులు మనం ఇక్కడ ఇంకేమైనా పెడదామా, హాస్పిటల్ లాగా చేద్దామా, అట్లాంటి ఏం ప్రపోజిషన్ రాలా. కానీ ఒకసారి ఇది ఒక హిందూ హ్యాండ్స్కి వచ్చిన తర్వాత, కోర్టు వర్డిక్ట్ వచ్చిన తర్వాత, ఇప్పుడు సడన్గా వచ్చి మనం ఇది హాస్పిటల్ చేయాలి, ఐఐటి చేయాలి, ఇవన్నీ చెప్పడం అనేది కొంచెం ఐ థింక్ పొలిటికల్గా ఉంది, కొంచెం గ్రౌండ్ రియాలిటీస్ కనెక్షన్ లేకపోవటము. సో అట్లా టెంపుల్ ఎకానమీ అనేది ఇండియా వైడ్ నుంచి వస్తుంది ఎకానమీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.